ఓకే సార్. నూతన ప్రభుత్వం అనగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి సంవత్సరం రోజులు నెల రోజులు పూర్తయిన శుభ సందర్భంగా ఆ కూటమి ప్రభుత్వానికి ఏపీడీఎస్సీ కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ చివరికల్లా ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల సమాజం యొక్క సమస్యలను చర్చించి సత్వర పరిష్కారం చేస్తామని చెప్పని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ఆ మధ్య పేపర్లో చూసాం. అయితే ఈరోజు జూలై 15 తేదీ వచ్చిన ఆ ప్రయత్నాలు జరిగిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నెల రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన ఉద్యోగులందరితో ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలు సత్వరం పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల తరపున కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు చెప్పుకుంటే 1989, 88, 89 నుంచి ప్రభుత్వ శిక్షణా సంస్థలైన మెడికల్ కాలేజీలు, ఆర్హెచ్డబ్ల్యూటీసీ రీజనల్ ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన హెల్త్ అసిస్టెంట్లు వీళ్ళందరూ కూడా 1999 వరకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ మెరిట్ కోర్సు మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఆనాటి టీడీపీ ప్రభుత్వం 2002లో డిఎస్సి విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అది ట్రైనింగ్ ఎప్పుడేమో ఇంటర్మీడియట్ ప్రాథమిక విద్యార్హత ట్రైనింగ్ కోర్సు ఉండాలనేది ఉండేది. అయితే తర్వాత 2002 డిఎస్సిలో ఎస్ఎస్సి పాస్ అయ్యుండి ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసి ఉండాలనే నిబంధనతో ఆ డిఎస్సిలో జరిగిన అనేక అవాంతరాలు ఇబ్బందులతో ఇంతవరకు ఆ డిఎస్సి కొనసాగుతూనే ఉంది. వన్ టైం మెజర్గా ఈరోజు ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఏవైతే 2002 డిఎస్సిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే భర్తీ చేయడానికి ఒక పేపర్ ప్రకటన చేసి వారందరినీ రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేసేసి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ముగింపు పలకాలని అదే 2002 డిఎస్సిలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, కొన్ని ఇంకా ఇతర శాఖలు ఉండే వాళ్ళని కూడా భర్తీ చేసేయడం జరిగింది. కేవలం మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మాత్రం ఆ వివాదం ఇంకా కొనసాగుతూ ఉంది. దానికి ముఖ్యంగా బోగస్ సర్టిఫికెట్ల వ్యవహారమే కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రంలో ఉండే హెల్త్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేసి ఈ అర్హులైన 2002 డిఎస్సి అర్హులైన జెన్యూన్ సర్టిఫికేట్లు ఉండే వారి అందరినీ కూడా వెంటనే రెగ్యులర్ చేయాలని చెప్పి ఏపీడీఎస్సీ కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా మరి ఒకసారి ప్రభుత్వానికి గుర్తు చేసేది ఏంటంటే 2014 తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల కంటే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి రెగ్యులర్ చేస్తానికి పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అయితే 2019 వరకు కూడా రెగ్యులర్ చేయకపోవడంతో ఆనాడు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇది ఎన్నికల మేనిఫెస్టో చిత్తు కాగితం కాదు, భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాగా పరిగణించాలని చెప్పినప్పటికీ 2019 నుంచి 2024 చివరి వరకు రెగ్యులర్ చేసే ప్రక్రియను పూర్తి చేయలేదు. అది కూడా పెన్షను లేకుండా తదితర ప్రయోజనాలు లేకుండా నామమాత్రపు రెగ్యులరైజేషన్ ప్రక్రియగా కొనసాగింది. అయినా సచ్చిందానికి వచ్చిందే కట్నం అన్న భావనతో ఉద్యోగులు అందరూ కూడా పూర్తి సంతృప్తి లేకుండానే దానికి ఉద్యోగాల్లో రెగ్యులర్కు అర్హులైన కొందరు కావడం జరిగింది. ఇంకా చాలామంది అర్హులు బయట ఉన్నారు. వారందరినీ కూడా రెగ్యులర్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చట్టానికి అనుగుణంగా తక్షణం చేయాల్సిన బాధ్యత తీసుకొని ఈ గత ప్రభుత్వం చేసిన కాలయాపన మాదిరి చేయకుండా వెంటనే చేయాలని చట్టం అంటే అటు తెలంగాణలో ఉద్యోగులను రెగ్యులర్ చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రెగ్యులర్ చేసిన సందర్భంగా ఆ ప్రభుత్వం చేసిన చట్టానికి కొనసాగింపుగా ఈ ప్రభుత్వం మిగిలి ఉన్న 10,117లో మిగిలి ఉన్న ఇప్పటికీ కేవలం 3,300 దాకా 3,200, 3,300 వరకు రెగ్యులర్ చేయడం జరిగింది. మిగిలిన వారిని అందరినీ కూడా వెంటనే రెగ్యులర్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలి. ఇంకా 6 నెలలు సంవత్సరంలో చాలామంది రిటైర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ చివరి కోరికగా
ఉద్యోగులందరూ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా రెగ్యులర్ ఉద్యోగం అయ్యామనే కోరికతో రిటైర్మెంట్ కావడం కానీ మరణించడం కానీ కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న హెల్త్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఈ బోగస్ సర్టిఫికెట్లను ఏదైతే ఈడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ తెలిసిందో ఆ బోగస్ సర్టిఫికెట్లను వెంటనే తేల్చి అవినీతి క్యాన్సర్ కంటే ప్రమాదం అనే ఏదైతే నినాదం ఉందో దానికి అర్థవంతమైన ముగింపు పలకాలని ఈరోజు ఏపీడిఎస్సి కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ 2024లో ఎన్డీఏ కూటమి పెట్టిన ఎన్నికల మేనిఫెస్టో హామీగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎన్ఎంఆర్లు తక్కువ వేతనాలు ఉన్న వీరందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆ కుటుంబాలకు వర్తించేటట్టు చర్యలు తీసుకుంటామని చెప్పేది. అది వెంటనే రేపు 16వ తేదీన జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆ నిర్ణయం తీసుకొని మేము ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, బోగస్ సర్టిఫికేట్ వేరే వేయడం, ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయడం, ఈ అన్ని చర్యలను కూడా వెంటనే రేపు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలని ప్రజల అందరి కేవలం ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మేలు చేస్తే వారి కుటుంబాలే కాదు లబ్ధి పొందేది, వారి మంచి పని విధానంతో ప్రజాసేవ చేయడం, ఉద్యోగ విధులు సక్రమంగా మరింత ఉత్సాహంతో నిర్వహించి ఈ సమాజం మొత్తానికి ఈ ప్రభుత్వానికి సమాజం మొత్తానికి సేవ చేయడం, ఈ ప్రభుత్వానికి మంచి చేయడం జరుగుతుందని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ రేపు జరిగే కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటారని, సానుకూల నిర్ణయం తీసుకుంటారని, గత ప్రభుత్వం సాచివేత ధోరణిని విడనాడి వెంటనే చేసిన చట్టాన్ని అమలు చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటూ సెలవు.